హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు. మనవి వర్షాధారపు పొలాలు. జూన్లో మనం పొలాన్ని చదును చేసుకొని తర్వాత పొలం మారిన తర్వాత నాగలితో మనము వేరేనకట్ల జొన్న పిక్కలు అనేది వేసుకోవాలి. ఒక్కొక్క విత్తనానికి అడుగు దూరంలో వేసుకుంటే పొట్టలు బాగా సైజుగా వస్తాయి. అదే దగ్గరగా వేసుకుంటే సేను అయితే పెరుగుతుంది తప్ప కానీ పొట్టలు అయితే బాగా అయ్యవు. నాన్న వేరుతో దున్నుతుంటే అమ్మ చిన్నాన్న నేను మొక్కలు అనేది వేసాం. అయితే ఉడిచిన 7 రోజుల తర్వాత విత్తనం అనేది మొలకెత్తుతుంది. ఆ 7 రోజుల్లో మొక్కలు విత్తనాలు మొలకెత్తకపోతే ఆ విత్తనాలు పోయినట్టు. కానీ అదిగోండి విత్తనాలు మొలకెత్తిన తర్వాత చేనుగా తయారైంది. అయితే మన జొన్నగుడ్లో గాబు, గడ్డి, తుంగ, అంబలిమాడు పెరుగుతుంటాయి. మరి మనం అవి తీయకపోతే జొన్న చేను వేపుగా పెరగదు. అయితే మనకి గత 2 సంవత్సరాల నుంచి కత్తిరి పురుగు రావడం చాలా ఆందోళన కలిగిస్తుంది రైతులకి. మనము కత్తిరి పురుగుకి టైగన్ మందు పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 200 ml పిచికారీ చేసుకుంటే కత్తిరి పురుగును మనం నివారించుకోవచ్చు. అయితే మనం వర్షాకాల భూములు కాబట్టి వర్షాలు 10 వర్షాలు పడుతుంటే గాబు తీయలేకపోతే గాబు అనేది చాలా ఎక్కువగా తయారవడం వల్ల మనం గడ్డి మందు ఎకరాకి లీటర్ గడ్డి మందు వేసి ఓన్లీ గాబు మందు కొడితే తుంగ, అంబలమడుగు మొత్తం చనిపోతుంటుంది. చూడండి జొన్న చేనులాగా ఉండిపోతుంది. తుంగ, అంబలమడు అన్నీ మొత్తం మటాష్ అయిపోయి చాలా నీట్గా మనకి గుడ్డు అనేది తయారవుతుంది. అయితే ఈయన మనకి పొట్ట వేపుగా రావాలంటే ఎకరానికి మా పొలాలకైతే సత్తువు కాబట్టి సారవంతమైన భూములు కాబట్టి డిఏపి 1 బస్తా, యూరియా 2 బస్తాలు వేస్తాం మేము. యూరియా అవి వేస్తే చాలు. ఆ తర్వాత వర్షాలు పడడం వల్ల జొన్న చేను వేపుగా తయారయ్యి అలాగా కంకులకి వస్తుంది. జొన్న చేను చూడండి తయారైంది. అయితే మనకి పొట్టదేశ వచ్చేటప్పుడు ఎప్పుడైనా మొక్కజొన్న పోపు వేయాలంటే ఫస్ట్ మనకి పొట్ట తాలూకు ఎన్ని వదిలితేనే మనకి పొట్ట తయారవుద్ది. అయితే మన జొన్న చేను చూడండి, ఈయన ఎన్ను కొంక అనేది విడిచిపెట్టిన తర్వాత అక్కడక్కడ చిన్న మొక్కజొన్న పోపులు అనేది వస్తుంటాయి. మొక్కజొన్న పోపులు వచ్చాక మన వర్షాధార భూములు కాబట్టి వర్షాలు పడకపోవడం పోపులు అలాగ ఉండిపోతే జొన్న పొట్ట రాదు. అయితే మనం కిరోసిన్ ఇంజిన్ పెట్టుకోవని ఆ చేను మనము తడుపుకోవాలి. లేకపోతే పోపులు అనేవి పొట్టలేయకుండా అలాగ ఉండిపోతాయి. అవి చాలా నష్టపోతాం మనం. అందుకే ఇంజిన్లతో పంటను మనం నానుపుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇంజిన్లతో తడిపెట్టాక చూడండి చేను అనేది ఎంత అందంగా తయారైంది. అయితే జొన్న పొట్టలు అనేది పోపుల తర్వాత ముదిరే స్టేజ్కి వచ్చేటప్పుడు వర్ణం మారుతుంటుంది. ఆ పీస్ అనేది గ్రీన్ కలర్ ఉన్నది బ్లాక్ కలర్లో వస్తుంది. అయితే అప్పుడు ముదిరినట్టుగా అంచనా మనకి. అయితే ముదిరిన దశలో చిలకలు కొట్టకన్నా మనం కాపాడుకో, లేకపోతే చిలకలు వాటిని తినేస్తాయి. నాన్న బకెట్ తీసుకువెళ్ళి మనము బయట ఉరుతుగులకి ఎవరికి అమ్మము, మన షాప్ దగ్గరే పెట్టుకొని మనం సేల్ చేసుకుంటాం కాబట్టి నాన్న ఇరుస్తుంటే నేను బకెట్ పట్టుకొని వెళ్ళి బకెట్తో తీసి మన షాప్ దగ్గర తెచ్చి పట్టేస్తుంటాను. నేను తెచ్చిన జొన్న పొట్టలు షాప్ దగ్గర పడేసాక అమ్మ ఉంటుంది. అమ్మ ఆ జొన్న పొట్టలు రెలిసి అక్కడ పెడుతుంటుంది. నేను అవి కట్టలు కట్టేసి అమ్మడం మీద జరుగుతుంది. ఇదిగోండి అమ్మ జొన్న పొట్టలు రెలుస్తుంది. మనం ఒక పొట్ట 5 రూపాయల లెక్క చొప్పున అమ్ముతాము. ఒక కట్టకి 4 పొట్టలు కడతాము, 20 రూపాయలు మనం తీసుకుంటాము. మన షాప్ దగ్గర కమ్యూనికేషను, మన కస్టమర్లు, మన బైక్ రిపేర్ చేసేవాళ్ళు, ఈ పల్లెలో తిరిగే వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి మనకి ఏ టెన్షన్ లేదు. 4 పొట్టలు 5 రూపాయల లెక్క చెప్పు 4 పొట్టలు కట్టి కట్ట 20 రూపాయల లెక్క అమ్మిస్తే మస్తుగా చేయలేకపోతాయి. ఇది మన జొన్న పంట తయారు చేసే విధానం. అయితే మనం కట్టలన్నీ కట్టేసి మన షాప్ ముందు లైన్గా పేర్చేస్తాం. ఆ రోడ్డుపై పోయే వాళ్ళు కట్ట 20 రూపాయల లెక్క కొనుక్కొని వెళ్ళిపోతారు. ఇది మనం కట్టలు కట్టేస్తాం. అయితే నాన్న సమరయోధుడు, ఒక అలుపెరగని యోధుడు. మనం మొక్కజొన్న పొత్తులు ఎక్కడికి తీసుకెళ్ళవసరం లేదు, మన షాప్ దగ్గరికి వచ్చే కొనుక్కొని వెళ్ళిపోతారు. మన షాపే మన మార్కెట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.